హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. వాస్తవాలు మనం మాట్లాడుకుంటే కూటమి ప్రభుత్వం కోటలు కూలిపోతూ ఉన్నాయా, కుట్రలని పటాపంచలు చేస్తూ వైఎస్ఆర్సీపీ తన ఆధిక్యతని ప్రపంచానికి మరొకసారి చూపిస్తుందా అంటే ఇప్పుడు జరిగిన ఎంపీపీ ఎలక్షన్స్లో వచ్చినటువంటి సీట్లను చూస్తే అలాగే అనిపిస్తుంది, గెలిచిన స్థానాలను చూసినా అలాగే అనిపిస్తుంది. టోటల్గా 52 స్థానాల్లో 30 స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం వెనుక కూటమి ప్రభుత్వ వైఫల్యం పూర్తి స్థాయిలో కనిపిస్తుందంటూ రాజకీయ వర్గాలు విశ్లేషకులు క్లియర్గా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఎంతోమంది అధికారం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టి వెళ్ళిపోయినా మోసం చేసిన నాయకుల్ని చూసాము. ఈసారి మాత్రం ధైర్యంగా నిలబడి రొమ్ము చూపించి మేమున్నాము, జగనన్న మాకు తోడున్నాడు అనే ధైర్యాన్ని చూపించినటువంటి ఎంపీపీలని క్యాడర్ని ఇప్పుడు చూస్తున్నామంటూ చాలామంది చెప్తూ ఉన్నారు. అయితే వాస్తవాలు మనం కనుక గమనించినట్లయితే ఇది ఒక పెద్ద బ్రేకింగ్ న్యూసే అనొచ్చు. చాలామందికి ఇది మింగుడు పడని వార్తగా కూడా చెప్పొచ్చు. దీని వెనుక అనేక రకాలైనటువంటి కామెడీలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడేవో మనకి ఈవీఎంలు లేవు కాబట్టి అయ్యో ఈవీఎంలు లేవు అందుకే ఓడిపోయామంటూ బయట వార్తలు కూడా హల్చల్ అవుతున్నాయి. అయితే ఏ ప్రాంతాల్లో ఎవరెవరు గెలిచారు, వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి ఎంతమంది ఎక్కడెక్కడ గెలిచారు, 30 స్థానాలు ఎక్కడెక్కడ వచ్చినాయి అనేది మీకు ఒక చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నా, దయచేసి వినండి. అయితే కర్నూలు వెల్దుర్తి ఎంపీపీ పదవికి వైసీపీ కైవసం చేసుకుంది. ఏకగ్రీవంగా ఎన్నికైన దేశాయి లక్ష్మీదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిత్తూరు తవణంపల్లి ఎంపీపీ ఎన్నికలు ఏకగ్రీవం. ఎంపీపీగా ఎన్నికైనటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పట్నం ప్రతాప్. అదేవిధంగా కర్నూలు తుంగలి ఎంపీపీ స్థానం వైఎస్ఆర్సీపీ కైవసం. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రాచపాటి రామాజనమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్ఆర్సీపీ జిల్లా పరిషత్ చైర్మన్ ఏకగ్రీవం. దానికి చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఒకే ఒక నామినేషన్ కావడంతో ఏకగ్రీవం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేయడానికి కూడా ధైర్యం చేయలేదు అనమాట ఈ స్థానంలో. అనంతపురం జిల్లా చూసుకున్నట్లయితే ఎంపీపీ ఎన్నికల సత్తా చాటిన వైఎస్ఆర్సీపీ పెనుగొండ నియోజకవర్గం రొద్దం ఎంపీపీ స్థానం వైఎస్ఆర్సీపీ కైవసం. అదేవిధంగా రాయదుర్గం నియోజకవర్గం కనికల్ ఎంపీపీ స్థానం వైఎస్ఆర్సీపీ కైవసం. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం ఎంపీపీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆళ్ళ సుబ్బమ్మ విజయం. అదేవిధంగా తిరుపతి రూరల్లో చూసుకున్నట్లయితే ఎంపీపీ స్థానం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. ఎన్నికల్లో ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా చంద్రమౌళి రెడ్డి 33 మంది వైఎస్ఆర్సీపీ సభ్యుల మద్దతుతో గెలవడం జరిగింది. ఇది ఇక్కడ జరిగినటువంటి 10 స్థానాల్లో గెలుచుకున్నటువంటి ఇది మొత్తం ఎక్కడంటే ఇది వినుకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకున్న సీట్లు. ఓవరాల్గా 30 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఏకగ్రీవంగా కొన్ని ప్రదేశాల్లో పోటీ పడి మరీ గెలిచినటువంటి కొన్ని స్థానాలు ఉన్నాయి. సో ఇది కూటమికి గట్టిగా దెబ్బ అనే చెప్పాలి. ప్రజలు కూడా కూటమి పక్షాన ఉన్నారా, వైఎస్ఆర్సీపీ పక్షాన ఉన్నారా అని ఆలోచించే క్రమంలో ఈ విధంగా ఎంపీపీలు కానీ చైర్మన్ పదవులు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి రావడం అనేది కూటమి తట్టుకోలేనటువంటి ఓటమిగానే మనం భావించాలి. మీరేమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.